ఫ్రెండ్స్, ఇక ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త. కేంద్రం కీలక నిర్ణయం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తన చందాదారులకు ఈపీఎఫ్ఓలో గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థను మరింత ఆధునీకరిస్తూ ఈపీఎఫ్ఓ 3.0 పేరుతో ఈ అప్గ్రేడ్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇక మే నెల చివరి నాటికి ఏటీఎం, యూపీఐ ద్వారా నగదు విత్డ్రా చేసుకునే సేవలైతే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలైతే చేస్తుంది. దీనికోసం చందాదారులకు ప్రత్యేకమైన ఏటీఎం కార్డులను కూడా ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అయితే ఈ విధానంలో కొన్ని పరిమితులను కూడా ఈపీఎఫ్ఓ విధించింది. చందాదారులు తమ పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం నిల్వలో కేవలం 50% వరకు మాత్రమే ఈ పద్ధతిలో తీసుకోవటానికి వీలుంటుందని పేర్కొంది. ఇక అత్యవసర సమయాల్లో కార్యాలయాల చుట్టూ తిరగకుండా తక్షణమే నగదు పొందేందుకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. ఇక ఈ సదుపాయాన్ని పొందాలనుకునేవారు తమ యూఏఎన్ నెంబర్ను యాక్టివ్గా ఉంచుకోవాలని ఈపీఎఫ్ఓ వర్గాలు చెబుతున్నాయి. అలాగే బ్యాంకు ఖాతా, ఇతర వ్యక్తిగత గుర్తింపు కార్డుల వివరాలు పీఎఫ్ ఖాతాతో అనుసంధానం చేసి ఉండటం తప్పనిసరి అని పేర్కొంది. ఈ నిబంధనలు పాటించిన వారికి మాత్రమే ఏటీఎం ద్వారా నగదు తీసుకునే అవకాశం అయితే లభిస్తుంది. ఇక గతంలో పీఎఫ్ నగదు విత్డ్రా చేసుకోవాలంటే నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త టెక్నాలజీ వల్ల సామాన్య ఉద్యోగులకు ఆర్థికపరమైన ఇబ్బందులు తగ్గుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఇక డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే యూపీఐ ఆప్షన్ను కూడా ఇందులో చేర్చారు. ఇక ఈపీఎఫ్ఓ తీసుకుంటున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వేతన జీవులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. అకస్మాత్తుగా డబ్బు అవసరమైనప్పుడు ఈ ఏటీఎం కార్డులు సంజీవనిలా పనిచేస్తాయని భావిస్తున్నారు. ఇక త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇక సాంకేతికతను వాడుకుంటూ ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. పారదర్శకతను పెంచుతూనే వేగంగా సేవలు అందించడంలో ఈపీఎఫ్ఓ 3.0 కీలక పాత్ర పోషించనుంది. మే నెల తర్వాత పీఎఫ్ నగదు విత్డ్రా ప్రక్రియ పూర్తిగా మారిపోనుంది.